హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, డిఆర్‌లపై కీలక ఆదేశాలండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇటీవల 3% పెరిగింది. అటు పెన్షనర్ల డిఆర్ కూడా 3% పెరిగింది. దీంతో మొత్తానికి డిఏ 53% కాగా కనీస వేతనంలో విలీనం అవుతుందా లేదా అనే చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ 53% డిఏ కనీస వేతనంలో కలిస్తే ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. అంతేకాకుండా డిఏ 0 నుంచి లెక్కిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జూలై నుంచి పెంచాల్సిన డిఏను 3% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో 50%గా ఉన్నటువంటి డిఏ 53%కి చేరుకుంది. డిఏ 50% దాటితే కనీస వేతనంలో కలిపి ఆ తర్వాత 0 నుంచి డిఏని లెక్కింపు ఉంటుంది. ఉద్యోగుల డిఏ అనేది మరోసారి 2025 జనవరిలో పెరగనుంది. ఈ క్రమంలో అప్పటి వరకు 53% డిఏను కనీస వేతనంలో కలుపుతారా లేదా అని తేలాల్సి ఉంది. డిఏను 3% పెంచడం ద్వారా 50-53%కి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ నజరానా ఇచ్చింది. జూలై నుంచి పెరిగిన డిఏ అమల్లో రానుంది. మరి డిఏ 53% కావడంతో కనీస వేతనంలో కలపాల్సి ఉంటుంది. అదే జరిగితే ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. అందుకే ఉద్యోగులకు డిఏ కనీస వేతనంలో ఎప్పుడు కలుపుతారని ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. బిజినెస్ టుడేలో వచ్చిన కథనం ప్రకారంగా డిఏ 50% దాటినా సరే కనీస వేతనంలో కలిపే ఆలోచన లేనట్టుగా తెలుస్తోంది. డిఏ 50% దాటితే కనీస వేతనంలో కలపాలనేది 5వ వేతన సంఘంలో ఇచ్చిన సిఫార్సు. కానీ తర్వాత ఎప్పుడూ ఈ సిఫార్సును చేర్చనే లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పట్లో డిఏను కనీస వేతనంలో చేర్చే ఆలోచన లేనట్టుగా సమాచారము. 6వ వేతన సంఘం, 7వ వేతన సంఘాల్లో డిఏ 50% దాటితే కనీస వేతనంలో కలపాలనే సిఫార్సులు లేనందున కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించటం లేదు. ఉద్యోగులకు డిఏ, పెన్షనర్లకు డిఆర్ ప్రతి ఏటా 2 సార్లు కేంద్ర ప్రభుత్వం పెంచుతోంది. జనవరి నెల డిఏ పెంపు మార్చిలో ప్రకటన ఉంటే, జూలై నెల డిఏ ప్రకటన సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో అయితే ఉంటుంది. అదేవిధంగా మరో 2 నెలల్లో మనకు జనవరి 2025లో డిఏ పెంపు ప్రకటన, మార్చిలో ఉండవచ్చు అనేది అంచనా ఫ్రెండ్స్.